నమస్తే. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ టాపిక్ ట్రెండింగ్గా కనిపించింది. ఏపీ అండ్ తెలంగాణ వాదుల మధ్యలో కూడా మాటల యుద్ధం కొనసాగింది. అసలు పవన్ కళ్యాణ్కు తెలంగాణకు ఏమైంది, ఎందుకు పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి మాట్లాడాల్సి వచ్చింది, అండ్ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర గురించి మాట్లాడాల్సిన అవసరం దేనికి వచ్చింది? సో ఈ అంశాలపైన మాట్లాడదాం. దానికి తోడు ఓయూ ఆస్మ పైన ఒక భయంకరమైన కామెంట్స్ సోషల్ మీడియాలో జన సైనికులు పెట్టారు. సో ఆ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఆమె వాల్ పోస్టర్ క్రియేట్ చేసి హైదరాబాద్ మొత్తం, సరే ఆస్మకు సంబంధించిన అభిమానులు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, జన సైనికులు ఏ తరహాలు అయితే అసభ్యకరమైన కామెంట్స్ పెడుతారో ఆ కామెంట్స్ను ఏపీ ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతో అక్కడక్కడ వాల్ పోస్టర్లు కూడా అంటించిన పరిస్థితి మనకు కనిపించింది. సో జూన్ 9 ఆస్మ అమరావతికి వెళ్ళి నేను ప్రెస్ మీట్ పెడతా, తెలంగాణకు వచ్చి తెలంగాణ మీ అయ్యే జాగిరా అని మాట్లాడినావు కదా పవన్ కళ్యాణ్, నీ ఆంధ్రాకు వస్తా, నీ కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు ఏమి హామీలు ఇచ్చింది, ఈ అన్ని అంశాలపైన ఏపీ ప్రజల కోసం మాట్లాడే ప్రయత్నం చేస్తా అన్న మాట ఆస్మ చెప్పింది. జూన్ 9 ఆస్మ వస్తుందేమో అని చెప్పి కూడా జన సైనికులు వెయిట్ చేశారు. రావాలమ్మా స్వాగతం పలుకుతాము అని కొంతమంది, ఎట్లా ఆంధ్రాకు వస్తుందేమని చెప్పి కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, చాలామంది ట్రోలింగ్ కూడా చేశారు. అది ఒక ఆడబిడ్డ కదా, నిరుద్యోగి కదా, ఆవేదనతో మాట్లాడుతుంది, సరే ఉద్యోగం రాకున్నా కానీ తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడుతుంది, తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతూ ఉంది, అట్ ద సేమ్ టైం ఏపీ ప్రజల కోసం కూడా మాట్లాడుతూ ఉంది ఒక ఆడబిడ్డ అని కూడా ఆలోచించకుండా నీచమైన కామెంట్స్ జన సైనికులు పెట్టడం జరిగింది. సో ఆస్మకి ఏమైంది, ఎందుకు ఆంధ్రాకి వెళ్ళలేదు, ఈ అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆస్మా నమస్తే. యా, సో బాధ అనిపిస్తూ ఉందా ఆ బ్యాడ్ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఇదంతా చూసినప్పుడు? సో పోయి ఎందుకు పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నా, ఎందుకు జన సైనికులతో పెట్టుకున్నా అన్న బాధ గాని ఇబ్బంది గాని ఏమైనా కలగజేసిందా? బాధ అయితే ఒకటి అనిపించింది అన్న. బాధ ఏమనిపించింది అంటే, నన్ను తిట్టండి, నేను పడ్డా, నన్ను ఎన్ని కామెంట్లు పెట్టినా ఆఖరికి నేను చంపేస్తాము, నీ బట్టలు ఉడగొట్టి నిన్ను చంపేస్తాము, కనీసం అమ్మాయి నన్న గౌరవం కూడా లేదు. అదంతా మర్చిపోయి వాళ్ళు నీచంగా కామెంట్లు పెట్టినా నేను పట్టించుకోలేదు. బట్ నా తల్లిదండ్రులు ఏం చేశారు, వాళ్ళు ఈ లోకంలోనే లేరు కదా, వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు కదా, ఈ భూమి మీద లేని నా తల్లిదండ్రుల గురించి మీకు అంత అక్కస ఎందుకు? వాళ్ళు అసలు వాళ్ళ అస్థి పంజరాలు కూడా లేవు సరిగ్గా, ఇప్పుడు అన్ని సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు చనిపోయి. అలాంటిది నా తల్లిదండ్రి గురించి కూడా మీరు తప్పుగా మాట్లాడారంటే నిజంగా మీరు మీ తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఇస్తారో ఇక్కడ తెలిసిపోతుంది, నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే నేను నా తల్లిని ఎంత గౌరవిస్తానో మీ తల్లిని కూడా అంతే గౌరవిస్తా. మీరు నన్ను అన్నారు, అన్నేసి మాటలు అంటున్నారు, అయినా సరే నేను ఒక్క కామెంట్ కి కూడా నేను రిప్లై ఇవ్వలేదు, నెగిటివ్ గా మాట్లాడలేదు. నిజంగా చెప్తున్నా, మరి నా తెలంగాణ ఉద్యమంలో నేను చిన్నగా ఉన్నా, నేను పాల్గొనలేదు అప్పుడు, మా అయితే స్కూల్ బంద్ చేసి పోయింటాము. కానీ ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం జోలికి వచ్చినప్పుడు మరి ఆ బాధ్యత మా పైన ఉంటది కదా. ఇప్పుడు నేను ఫామ్ లో ఉన్నా కాబట్టి అది నా బాధ్యత అనుకునే నేను ముందుకెళ్ళిన. అందులో భాగంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జన సైనికులకు ఒకటే మాట అడుగుతున్నా, ఒక్కటే క్వశ్చన్, తెలంగాణ జన సైనికులకి అసలు జూన్ 2 అంటే ఏందో తెలుసా మీకు? జూన్ 2 రోజు ఏం చేస్తారో తెలుసా మీకు? అసలు జూన్ 2 ప్రత్యేకత ఏంది, జూన్ 2 ఎట్లా ఏర్పడ్డది, ఫస్ట్ అది తెలుసుకొని నాకు కామెంట్ పెట్టండి. నిజంగా మీరు పెట్టే కామెంట్ మీ ఇంట్లో మీ అక్కకో మీ చెల్లెకో మీ అమ్మకో పెడుతున్నారు అనుకునే పెట్టండి. జూన్ 2 రోజు సభ పెడితే ఈమెకేం నొప్పి వచ్చింది అనే వేలో మీరు నిజంగా తెలంగాణ వాదులైతే, తెలంగాణ రక్తమే మీ లోపల ప్రవహిస్తే నిజంగా కనీసం మీ పేరెంట్స్ నైనా అడగండి. మీకు సోయి లేదేమో, ఆ రోజు ఏందో మీరు మర్చిపోయారు కదా, మీరు పట్టుకున్న జెండా మిమ్మల్ని అంత మైకంలో పెట్టేసింది, ఆ జెండా రంగు ఆ జెండా మొత్తం మీ అంత మైకంలో ఉండిపోయారు. కాబట్టి మీరు ఒక్కసారి జూన్ 2 ప్రత్యేకత తెలుసుకొని మాట్లాడండి ఆ రోజు. ఎందుకంటే నీచంగా నిజంగా ఇక్కడ మనము పరిపాలన చక్కగా లేక రేవంత్ రెడ్డిని తిట్టినాము, కేసీఆర్ని తిట్టినాము, కేటీఆర్ని తిట్టినాము, కానీ ఎప్పుడు కూడా ఇట్లా వ్యక్తిగతంగా దాడులు జరగలే. మహిళల పైన వ్యక్తిగతంగా దాడులు జరగలే. ఒక్క ప్రవళిక విషయంలోనే కేటీఆర్ తప్పు మాట్లాడితే దింపి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టినాం. అలాంటిది ఈ రోజు నా మీద జన సైనికులంతా ఇంత దాడి చేస్తున్నారు కదా, ఏం మొక్కం పెట్టుకొని జిహెచ్ఎంసీలో మీరు పోటీ చేస్తా అంటున్నారు. పోటీ చేయండి, మీరు పోటీ చేయండి కదా, మీరు పెట్టిన ప్రతి బ్యాడ్ కామెంట్ కి, ప్రతి వీడియో అప్పుడు సమాధానం చెప్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని మీరు కామెంట్స్ చేశారు కాబట్టి జన సైనికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు వాళ్ళకి ఇబ్బంది అనిపించింది కాబట్టి మీ పైన ట్రోల్స్ చేశారు, మీ పైన అసభ్యకరమైన కామెంట్స్ పెట్టినారు, మీకు అక్కడ ఇబ్బంది అనిపించింది.
ద సేమ్ టైం జన సైనికులకు కూడా మీరు అలా నాయకుడిని వాళ్ళ అభిమాన నాయకుడిని పవన్ కళ్యాణ్ని తిట్టినప్పుడు వాళ్ళకు కూడా బాధ అనిపించి ట్రోల్స్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవచ్చు కదా. ఓకే అట్లానే అన్న ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తమ్ముడు అంటే తిట్టేందో చెప్పండి నాకు, తమ్ముడు అంటే అర్థం ఏందో చెప్పండి, తమ్ముడు అంటే అంత బూతు తిట్టేందో నాకు చెప్పండి. నేను అట్లానే సరే వీళ్ళంతా ఆవేశంగా ఉన్నారు ఎందుకు వీళ్ళ గురించి ఏం మాట్లాడదు అని చెప్పేసి 2 days నేను సైలెంట్ గానే ఉన్నా. వేల కామెంట్లు, లక్షల కామెంట్లు, వాళ్ళ ప్రతి పోస్ట్ లో నా గురించి నెగిటివ్ గా పెట్టడము, అసలు నిజంగా వివస్త్రలను చేసి పెట్టడము, ఆ జగన్ అంటగట్టి పెట్టడము, ఆ జగన్ టీం ని అంటగట్టి పెట్టడము, ఇవన్నీ చేస్తున్నా సరే చూస్తూ సైలెంట్ గానే ఉన్నా. ఇది జగన్ బ్యాచ్, జగన్ చేయిస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ చేయిస్తుంది, వాళ్ళ బ్యాచ్ చేయిస్తుంది అన్నా సరే పడ్డం. ఇక్కడ కేటీఆర్ అంటారు, అక్కడ వైఎస్ అంటారు, వైఎస్ఆర్ పార్టీ చేయిస్తుంది అంటారు, ఇన్ని నిందలైనా పడ్డాము. పడ్డ తర్వాత ఇంకెన్నని పడతాం చెప్పండి. ఆఖరికి డెడ్ లైన్ పెట్టేసారు, June 15 వరకు నిన్ను చంపేస్తాము, నడి రోడ్డు పైన గుడ్డలు ఉడగొట్టి నిన్ను చంపేస్తామంటే కనీసం నేను మహిళనన్న సోయం ఉందా మీకు? కనీసం ఒక తెలంగాణ ఆడబిడ్డని, తెలంగాణ ఆడపడుచుని నన్ను మీరు తోటి సోదరులే తెలంగాణ వాసులే నన్ను అంత నీచంగా చంపేశామంటే ఇంకా నేను ఎట్లా ఊకుంటా చెప్పండి. నేనేమన్నా సరే నన్ను అన్నారు పడ్డా, చంపేస్తామన్నా పడ్డారు, ఏమన్నా నేను పడ్డా. మళ్ళీ ఆ కామెంట్స్ అన్ని చూసుకుంటే అవన్నీ చూపించలేం మనం, అంత ఘోరంగా. అసలు నా పేరెంట్స్ తో నీకేం ప్రాబ్లం ఏమొచ్చింది? మా అమ్మాయి అని అనడానికి మీరెవరు? అసలు మా ఇంట్లో బాధ అదే, మా చెల్లె కూడా అదే బాధపడుతుంది. సరే నిన్ను అంటుర్రు, నన్ను అంటుర్రు, మనం పడదామక్క, కానీ ఈ లోకంలో లేని మన పేరెంట్స్ గురించి ఎట్లా తప్పుగా మాట్లాడతారు వీళ్ళు? మనం ఎన్ని కష్టాలు పడి చదువుకున్నామో మనకు తెలుసు. అసలు అస్తిత్వం జోలికొస్తే నువ్వు మాట్లాడుతున్నావు, అది తప్పు లేదు. ఆయన నేను ఒక బూతు కూడా తిట్టలేదు. అసలు పవన్ కళ్యాణ్ తిట్టినట్టుంటే చూపించండి. ఒక బూతు కూడా తిట్టినప్పుడు మీరు నా మీద అటాక్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు మీకు ఎవరైతే అసభ్యకరమైన కామెంట్స్ సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్స్ చేస్తా ఉన్నారో, తెలంగాణ ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కనిపించారా మీకు? ఓన్లీ ఏపీ సోషల్ మీడియా మీ పైన టార్గెట్ చేసిందా? మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ లో చూడండి, నేను తెలంగాణ వాసిని, నేను కరీంనగర్, నేను జగిత్యాలు అని కొన్ని ఏరియా పేర్లు చెప్తూ వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. అంటే వాళ్ళు తెలంగాణ వాదులే కదా, నేను తెలంగాణ ఉన్నాయి అయినా సరే నేను మా పవన్ కళ్యాణ్ నేను తమ్ముడు అన్నావు కాబట్టి నేను ఇట్లా తిడుతున్నాను ధైర్యంగా తిడుతున్నారు వాళ్ళు. నీకు సిగ్గుందా, శరం ఉందా? మీరు ఎన్నన్నా తిట్టండి, నేను పడతా, బట్ నా ఫ్యామిలీ జోలికి ఎందుకు వస్తున్నారు? పర్సనల్ అటాక్ ఎందుకు చేస్తున్నారు? అసలు ఇష్ట రీతిగా అంటే ఒక అమ్మాయి బయటకు వచ్చి కొట్లాడుతుందంటే అది బరి తెగించిందేనా? రేట్లు మాట్లాడతారా అమ్మాయిలకి? రేట్లు మాట్లాడేంత దిగజారీరు మీరు, రేట్లు మాట్లాడుతున్నారు కాబట్టి మీ అంత రేటు మాట్లాడేంత తప్పు మేము ఏం చేసినాం చెప్పండి? ఏం చేసినాం? ఎవరైతే అక్కడ మహిళలు మాట్లాడారో వాళ్ళందరికీ అదే. అసలు నిజంగా వయసులో పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, 40 ఏళ్ళున్న అక్కలకి అదే మెసేజ్ పెడుతున్నారు, నాకు అదే మెసేజ్ పెడుతున్నారు. కనీసము గౌరవం ఇవ్వాలి కదా మనకంటే పెద్దోళ్ళు. ఆ జర్నలిస్టులకి గౌరవం లేదు, నాకు లేదు. ఇట్లా మహిళల్ని మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఎట్లా పెట్టాం చెప్పండి? ఖచ్చితంగా వాళ్ళంతా తెలంగాణ, దాంట్లో సగం మంది తెలంగాణ వాసులే ఉన్నారు. ఓకే, June 9th మీరు ఆంధ్రాకి వెళ్తా అని చెప్పారు, అమరావతికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతా అని చెప్పినారు, మీరు పోలేదు ఎందుకు? జన సైనికులకు ఆస్మా భయపడింది అనుకోవచ్చా? అస్సలు భయపడలేదు, వాళ్ళకి భయపడే ప్రసక్తి అయితే లేదు. June 9 కి పోకపోవడానికి కారణాలు ఏంటంటే వాళ్ళైతే పెడుతున్న కామెంట్లను బట్టి నువ్వు రా, నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నిన్ను అది చేస్తాం ఇది చేస్తాం అనేసరికి సరే నేను ఒక్కదాన్ని పోవడం ఎందుకు, చాలా మంది జర్నలిస్ట్ అని కూడా ఇక్కడ వాళ్ళని తీసుకుపోదామని అనుకున్నా. ఆ ప్రయత్నం కూడా చేసిన, కాకపోతే ఆ ప్రయత్నంలో బాగానే మళ్ళీ నాకు ఎగ్జామ్ కూడా ఉండిండే. ఆ ఎగ్జామ్ అటెండ్ చేయాలి నేను కంపల్సరీ. ఇప్పుడు ఉద్యమము నాకు అలాగే ఉద్యోగం రెండు ఇంపార్టెంటే, ఇటు జీవితం చూసుకోవాలి, ఇది చూసుకోవాలి కాబట్టి ఎగ్జామ్ అటెండ్ అయినా ఆ లోపే నాకు ఈ డేట్ గడిచిపోయింది. ఖచ్చితంగా అమరావతి వెళ్తాము, వీళ్ళు అనుకుంటున్నారేమో గానీ అక్కడ వస్తే మేము 3rd డిగ్రీ చేస్తాము, అక్కడ వస్తే మేము కేవీఆర్ అన్న లెక్క ఇబ్బంది పెడతాము, జర్నలిస్టులను ఇబ్బంది పెట్టినట్టు పెడతాము అని వీళ్ళు అనుకుంటున్నారేమో గానీ ఎవ్వరి తరం కాదు. నిజంగా ఇక్కడ మేము తెలంగాణ ఆడబిడ్డలము, ఇక్కడ పోరాటం చేసినాము, మా అస్తిత్వం జోలికి వచ్చిరు కాబట్టి అక్కడ కూడా చేస్తాము. లేట్ అవ్వచ్చు అంతే తప్ప రావడం మాత్రం పక్కా. ఖచ్చితంగా అమరావతికి వస్తాము, పిఠాపురం కూడా వస్తాం. చాలా మంది మీకు ఫేవర్ గానే కాదు, చాలా మంది అడుగుతున్నారు కూడా మమ్మల్ని, పిఠాపురం రండి, పిఠాపురం రండి అని. మీకు మద్దతుదారులు ఎంత ఉన్నారో మీకు వ్యతిరేకులు కూడా అంతమంది ఉన్నారు. మీ జనసేన సైనికులకి, మీ రజాకార్లకి వాయువరుసలు లేవు, ఫస్ట్ విలువలు తెలియదు, అసలు ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళు నిజంగా వాళ్ళు కూలీలు, మేం కాదు. మాకు రేట్లు మాట్లాడుతారు కదా, మీరు ఎవరైతే పవన్ కళ్యాణ్ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడో వాళ్ళకి రేట్లు కట్టించిండు కాబట్టి మా మీద ఇట్లా రెచ్చిపోతున్నారు. వాళ్ళు ఇట్లా రెచ్చిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్. కనీసం ఇన్ని దాడులు జరుగుతుంటే మాట్లాడా అంటే మహిళలు అంటే అంత చిన్న చూప? ఈ కోట్లు ఓన్లీ పురుషులే వేస్తారా, మహిళలు వేయరా? ఇక్కడ జూబ్లీ హిల్స్ లో, నెక్స్ట్ జిహెచ్ఎంసీలో ఎక్కడైనా మీరు పోటీ చేస్తా అంటున్నారు, పోటీ చేస్తే ఓన్లీ పురుషుల ఓట్లే వేయించుకుంటారా? మహిళకి, తెలంగాణ మహిళల్ని ఇంత అవమానించిన తర్వాత మేము ఊకుంటామని ఎట్లా అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ కు ఉంటది కదా,
మీరు పోటీ చేయాలనే మేము కోరుకుంటున్నాం, మేము వద్దని అనట్లేదు. కానీ మీరు June 2 రోజుని సభ పెట్టాలన్న సెలక్షన్ తప్పు. ఇప్పుడు మీరు పిఠాపురం వెళ్తా అంటారు, ఆంధ్రాకి వెళ్తా అంటారు. సో ఇక్కడ నుంచి ఆ సవాల్ ఏందో పవన్ కళ్యాణ్ అలా జన సైనికులకు సవాల్ విసిరొచ్చు కదా. ఆంధ్రాకి వెళ్ళి మీరు స్పెషల్ ఏం చేయగలుగుతారు? ఇప్పుడు కారణం ఏంటంటే ఇది కూడా కారణం ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకు అవసరమా, నువ్వు కావాలని నువ్వే గొడవలు పెడుతున్నావు అని కూడా చాలా మంది అంటున్నారు. నేను వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన June 2 రోజు ఇక్కడ సభ పెట్టి మీ అయ్యా జాగిరా అని మమ్మల్ని తక్కువ చేసి చూసి మళ్ళీ పైనుంచి నేను బరాబర్ ఇక్కడ ఇప్పటి నుంచి జనసేన పోటీ చేస్తుంది, నేనే స్వయంగా తిరుగుతా అన్నారు. మీ పాలన ఆంధ్రాలో ఎట్లా ఉంది? ఫస్ట్ మీరు ఏ పార్టీ అభివృద్ధి చేసిరు, అక్కడ మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో, మరి ఇక్కడికి వచ్చి ఎన్ని నెరవేరుస్తారో తెలియజేసే ప్రయత్నమే ఇది. ఎందుకంటే అక్కడ ఇల్లు చక్కబెట్టినోడు ఇక్కడ వచ్చి ఏం చేస్తాడు? ఇక్కడ తెలంగాణలో ఉన్న పార్టీలు చాలవా? మనమే కొట్టుకొని వస్తున్నాము. మళ్ళీ ఆయన వచ్చి నేను నా జెండా ఎగరేస్తా అంటే సరే మీరు పోటీ చేస్తారు, చేయండి, అది రాజ్యాంగబద్ధంగా ఎవరైనా చేయొచ్చు, మీకు అధికారం ఉంది, చేయండి. కానీ మేము ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడి మా పూర్వీకులంతా వాళ్ళు తెచ్చుకున్న రాష్ట్రంలో మీ దౌర్జన్యం ఏంది? మీ అయ్యా జాగిరా అనే దాకా వచ్చిందంటే కథ ఎవరిచ్చిన అలుసు? అది ఎవరిచ్చిన అలుసు? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఇచ్చిన అలుసు కదా. అంత మాట అనిపోయిన తర్వాత కూడా ఆయన వచ్చి పోటీ చేస్తా అన్నప్పుడు మీకు రక్తం ఉడుకుతలేదేమో, కానీ తెలంగాణలో మేము బతుకుతున్నాం, మాలాంటి సామాన్యుల రక్తం ఉడుకుతుంది. ఆయన వచ్చి పోటీ చేసి ఆయన అక్కడ చేసిన అభివృద్ధి ఏందో చూపించే ప్రయత్నంలో భాగంగానే ఏపీకి స్వయంగా వెళ్లి అక్కడ ప్రజలతోనే డిస్కస్ చేస్తుంటే వాళ్ళే చెప్తారు కదా. ఒకవేళ మంచి చేస్తే మంచి చెప్తారు, చెడు చేస్తే చెడు చెప్తారు. మొన్న జరిగింది అదే. కాబట్టి అక్కడ ఏం చేయలేదు. కూటమి ప్రభుత్వం లేకపోతే పవన్ కళ్యాణ్ అనేటోడు గెలవడం కష్టమని ప్రజలే చెప్తున్నారు. మేము పుట్టించడం కాదు కదా, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. అలా చర్చ ఏంటంటే తెలంగాణ సమస్యల పైన, తెలంగాణ పట్ల, నిరుద్యోగుల పట్ల మీరు మాట్లాడుతారంటే ఇక్కడ ఆడబిడ్డ కాబట్టి మాట్లాడుతుంది అనుకుంటారు. మీరు ఏపీ పట్ల కూడా ఫోకస్ చేస్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తా ఉన్నారు కాబట్టి ఈ వెనకాల వైసీపీ ఉంది, లేకపోతే ఇంకో పార్టీ ఉంది, కావాలని వేరే వాళ్ళు పైసలు ఇచ్చి మాట్లాడిస్తున్నారు. సో ఈ చర్చ కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు పైసలు ఇచ్చి మాట్లాడేటోళ్ళమే అయితే మేము ఈ రోజు కొత్తగా మాట్లాడట్లేదు, కొత్తగా ఉద్యమాలు చేయట్లేదు. కొన్ని సంవత్సరాల నుంచి మీకు కూడా తెలుసు, మన మీడియా వాళ్ళకి చాలా మందికి కూడా తెలుసు, చాలా రకాల ఉద్యమాలు చేసినాం మనం. అలాంటిది ఇప్పుడు అస్తిత్వం జోలికి వచ్చిర్రు కాబట్టే అది కూడా మళ్ళా సరే అంతటితో ఆగిర్రా, మళ్ళీ వచ్చి మన గడ్డ పైన ప్రెస్ మీట్ పెట్టి అసలు అయ్యా జాగిరా అంటే మనం పెట్టుకున్న జాగీర్లో వాళ్ళ ఇల్లు కట్టుకొని జూబ్లీస్ లో ఆ జాగీర్లో మన జాగీర్లోకి వచ్చి మీ అయ్యా జాగిరా అని తిట్టిపోతే ఎట్లా ఊరుకుంటాం? బరాబర్ మా అయ్యల జాగిరే కదా. మా అయ్యల జాగిర్లో వైఎస్ఆర్సీపీ నుంచి నిజంగా చెప్తున్నా ఒక్కరు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వడం గానీ అసలు ఇట్లాంటి మీడియా సపోర్ట్ గానీ ఎలాంటిది కూడా చేయలేదు. వాళ్ళ సాక్షి మీడియాలో కూడా చూడండి, ఇప్పటికీ కూడా మా వీడియోస్ లేవు. అనవసరమైన నిందలు జగన్ పైన వేయకండి, అది మాకు సంబంధం లేదు. మేము స్వయంగా మా అస్తిత్వం పైన దాడి జరిగింది కాబట్టే మేము కొట్లాడుతున్నాం. అసలు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు దీంట్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మధ్య కావచ్చు, లేకపోతే ఆయన నాగేశ్వర్ ఉండవు జర్నలిస్టు, ఆయన మధ్య ఏదో ఇష్యూ జరిగింది అనుకుందాం. ఈ అంత ఎపిసోడ్ కి తెలంగాణకు ఆంధ్రకు ముడిపెట్టాల్సిన అవసరం ఉందా? ప్రజలకు అంటగట్టాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? అవసరమే లేదు. ఇంకొకటి, కేవీఆర్ అన్న పైన దాడి జరిగినప్పుడు 3rd డిగ్రీ జరిగింది. అప్పుడు మనం అందరం వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి మా అస్తిత్వం పైన దాడి జరిగిందని, అప్పుడు ఎందుకు ఒక వ్యక్తి పైన దాడి జరిగితే 3rd డిగ్రీ జరిగితే మనం తెలంగాణ వాసి కాబట్టే, ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కాబట్టే మనం ఆయన మీద అంత కన్సర్న్ చూపించినాం. ఇప్పుడు కూడా అదే కదా, కేవీఆర్ అన్న పైన జరిగింది. అయినా 2 ప్రెస్ మీట్లు పెట్టినాము, వాయిస్ వినిపించినాము, సైలెంట్ ఉన్నాము. ఆయన తిప్పలేదు, ఆయన పడుతున్నారు అన్న. ఇప్పుడు నెక్స్ట్ నాగేశ్వరరావు సార్ పైన, నాగేశ్వరరావు సార్ ఏమన్నారో ఏం లేదో విశ్లేషకులు అది పక్కన పెడితే, ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్లు అయిన తర్వాతనే కదా మనం ప్రెస్ మీట్లు పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టినాం, అంతటితోనే ఆగిర్రా? వీళ్ళు ఆగలే, మళ్ళా ఎదురుదాడులు, సోషల్ మీడియా దాడులు, సరే అవి చేసిరు. అవి చేసిన తర్వాత కూడా ఆగిరా? ఆగలే. మళ్ళీ పైనుంచి తెలంగాణకు వచ్చి మరి అక్కడ వ్యక్తికి ఇక్కడేం పని? సరే నాకంటే ఆంధ్రాలో పని లేదు, నేను ఏదో నన్ను ఫ్యాన్స్ వాళ్ళంతా కించపరుస్తున్నారు, నీచంగా మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ సమస్యలు ఇక్కడ తెలంగాణ ప్రజలకు కూడా తెలవాలి. ఇక్కడ తెలంగాణలో జనసేన జెండా ఎగరడానికి వీలు లేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి మనల్ని అవమానించే ప్రయత్నాలు చేసిండు కాబట్టి నాకు ఆ జెండా ఎగరడం ఇక్కడ ఇష్టం లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి అవన్నీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. మరి ఏ ధైర్యంతోనో వచ్చి మరి అక్కడ వ్యక్తి ఇక్కడ అక్కడ డిప్యూటీ సీఎం, తెలంగాణకు కాదు కదా, మరి ఎవరి జాగిరని వచ్చి అంత నీచంగా మాట్లాడిపోయారు మీరు? ఇప్పుడు ఆయన ఇంటెన్షన్ అంటే తెలంగాణలో అనవసరంగా నన్ను గెలికిరు, నాకు ఆలోచన లేకుండే, నేను ఆంధ్రాలో డిప్యూటీ సీఎం గా కొనసాగుతా ఉన్నా, నన్ను గెలికిరు, నేను బాజాబ్తా వస్తా, పోటీ చేస్తా అని ఆ కామెంట్ సినిమా డైలాగ్ కొడతా ఉండు కదా. అందుకే చెప్తున్నాం కదా, పోటీ చేయండి, బరాబర్ చేయాలి, మీరు పోటీ చేయాలి, మేము మిమ్మల్ని ఓడగొట్టాలి. ఎందుకు ఇంతకు ముందు మీరు పోటీ చేయలేదా? జనసేన పార్టీ ఇంతకు ముందు
ఎలక్షన్ లో ఎప్పుడు కూడా తెలంగాణలో పోటీ చెయ్యలేదా? దీనికి ఆన్సర్ చెప్పండి. చేసిరు కదా, చేసిరు, ఓడిపోయారు. అది మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా మీరు పోటీ చేసేది ఏముంది? తెలంగాణలో ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు, కానీ మీరు గెలుస్తారా గెలవరా అనేది మా మీద డిపెండ్ అయి ఉంది. మీరు ఇంత మీ అయ్యా జాగీరా, నేను బరాబర్ పోటీ చేస్తారా, ఏం చేస్తారో చేసుకోండి, నేను తిరుగుతా, ఏం చేస్తారో చేసుకోండి అని మా మనోభావాల మీద కొట్టినప్పుడు, మా అస్తిత్వాల మీద కొట్టినప్పుడు మేము ఎట్లా సైలెంట్ గా మౌనంగా ఉంటాం చెప్పండి? మౌనంగా ఉండే ప్రసక్తి లేదు. మీరు పోటీ చేయాలి, మీరు నిలబెట్టాలి, మీ అభ్యర్థులను మేము ఓడగొట్టాలి. ఓకే, ఎప్పుడు పోతారు ఆంధ్రాకి? పిఠాపురమా, అమరావతియా? ఇప్పుడు ఫస్ట్ అయితే అమరావతి, ఎందుకంటే పిఠాపురం అసలు నా లిస్ట్ లో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే అక్కడ కొంతమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు, చాలా సమస్యలు ఉన్నాయి, ఆయన చేసింది ఏం లేదు ఇక్కడ, మీరు ఖచ్చితంగా పిఠాపురం కూడా రండి అని చెప్పేసి వాళ్ళందరి అభ్యర్థన మేరకే ఫస్ట్ అయితే ఎవరైతే రాజధాని అని చెప్తున్నారో అమరావతి, మరి అక్కడ ఎంత డెవలప్ చేసిరో ఫస్ట్ అది తెలుసుకొని ఆ తర్వాత పిఠాపురం వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ మీరు మొన్న ఆంధ్రాకి వెళ్ళినట్టు కొంతమందితో మాట్లాడారు, వాళ్ళకన్నా పైసలు ఇచ్చి మాట్లాడిచ్చిరా? అస్సలు లేదన్న, ఇదైతే అబద్ధము. అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. టిఫిన్ చేస్తున్నాం అక్కడ, టిఫిన్ చేసేటప్పుడు వాళ్ళు చూసి గుర్తుపట్టిరు, మీరే కదా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది ఇట్లా అంటే, అవును కొంచెం ఇక్కడ పాలన ఎట్లా ఉందో చెప్తారా అంటే చెప్తామని చెప్పేసి మాట్లాడారు. చాలా మంది కూడా అసలు మీడియా ముందు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అక్కడ ప్రజలు. ఇంకొకటి కొంతమంది విద్యార్థులు కలిసిరు మమ్మల్ని. అయితే మెగా అక్కడ డిఎస్సిలో అంట పేకాటలో కూడా పేకాట వాళ్ళకు కూడా ఒక కోటా కేటాయించి స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ఉద్యోగాలు ఇస్తున్నారంట. ఎంత అన్యాయం! పేకాటకి ఇక్కడ పేకాట ఆడితే మన పోలీసులేమో కేసు పెడతారు, జైలు శిక్ష చేస్తారు, జరిమానా విధిస్తారు. అలాంటి ఆటని వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో పెట్టి డిఎస్సి ఉద్యోగాలు ఇస్తున్నారు. గ్రూప్స్ అభ్యర్థులు కలిసిరు. వీళ్ళంతా మీడియా ముందుకు రాలేని పరిస్థితి, అక్కడ మాట్లాడితే కేసులు పెడుతున్నట్ట. చాలా దారుణంగా ఉందంట పరిస్థితి. ఇవన్నీ ఏపీ ప్రజలు చెప్పేవే, మేము పుట్టించుకొని చెప్పినే కాదు కదా, ఆధారాలతో సహా మొన్న కూడా చూపించినాము. వాళ్ళు పంపిస్తున్నారు, స్టూడెంట్స్ మాట్లాడి పంపిస్తున్నారు. అవన్నీ చెప్తుంటే పేకాటకి ఎక్కడన్నా జాబ్ ఇస్తారా? కానీ ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది. మీరేంది మా విద్యాశాఖ మంత్రి గురించి మాట్లాడేది? తిడితే మా విద్యాశాఖ మంత్రిని మేమే తిట్టాలి. మీరెవరు తిట్టడానికి? లోకేష్ గాని, టీడీపీ అసలు ఆ పార్టీ గాని ఎవరు గాని మా విద్యాశాఖ మంత్రిని, మా తెలంగాణ వాదులను ఎవరు తిట్టొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిడితే మేము తిట్టాలి. ఇంకొకటి అక్కడ నేను గమనించింది ఏంటంటే, ఏపీకి పోవడానికి రీజను ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, కేబీఆర్ విగ్రహం, ఇవన్నీ అవన్నీ పెట్టిరు కదా, పార్క్ పేరు అదే పెట్టిరు ఇప్పటికి. అక్కడ చూస్తే ఒక హైవే మొత్తం కాశీబ్రహ్మానంద రెడ్డి హైవే అని చెప్పేసి ఒక పెద్ద రోడ్ హైవేకి అదే పేరు పెట్టిరు. మరి ఈ విగ్రహం తీసుకుపోయి ఆ హైవే పైన పెట్టొచ్చు కదా, మీరు హైవే పైన పెట్టొచ్చు. తెలంగాణ వాదుల విగ్రహాలు ఏమైనా కనిపించాయి? అసలు లేవు. అసలు ఒక్క విగ్రహం, ఒక చాకల ఎల్లమ్మ విగ్రహం మాత్రమే కనిపించింది. ఆ ఒక్క విగ్రహం తప్ప వేరే ఏ విగ్రహాలు పెడితే మంచిదే కదా. అది కూడా అమరావతిలో బుద్ధుడి చుట్టుముట్టు ఆ ఏరియాలోనే పెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా బుద్ధుడి చుట్టూ మేము గౌరవంగా ఆంధ్ర విగ్రహాలు ఇప్పటికీ ఉన్నా మేము ఏం చేయలేకపోతున్నాము. కాబట్టి మీరు కూడా అమరావతిలో ఆ బుద్ధుడి చుట్టే మా గద్దర్ విగ్రహం మీరు పెట్టాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రా. సో ఇది ఓయూ ఆస్మాతో స్పెషల్ ఇంటర్వ్యూ. సో జన సైనికులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ చిల్లర కామెంట్స్, ఈ బ్యాడ్ కామెంట్స్ దయచేసి బంద్ చేసే ప్రయత్నం చేయండి. పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో కూడా చెల్లెనో, అక్కనో, అమ్మనో ఉంటుంది కదా, ఆమె కూడా ఒక ఆడబిడ్డ, ఆమె ప్రయత్నం ఆమె చేస్తూ ఉంది. ఇటు తెలంగాణ పట్ల మాట్లాడుతూ ఉంది, ఆంధ్ర ప్రజల కోసం కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆమె స్టైల్లో ఆమె విమర్శించే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఎట్లా విమర్శిస్తుందో మీరు వాటిని విమర్శించే ప్రయత్నం చేయండి. దయచేసి బ్యాడ్ కామెంట్లని మానుకోండి. పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. లేకపోతే మీ ఇంట్లో మీ చెల్లెనో, మీ అక్కనో, మీ అమ్మనో అడిగి వాళ్ళ ఆస్మకి కామెంట్ పెడతా ఉన్నాం, పెట్టొచ్చా అమ్మ, పెట్టొచ్చా చెల్లె, పెట్టొచ్చా అక్క అన్నమాట వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిరు అనుకో, చలో ఆస్మకు కూడా కామెంట్ పెట్టండి, మేము కూడా స్వాగతిస్తాం.